Express, an international courier service. ఫిదాకి ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు యువతరం ఫిదా అయిపోతోంది. ఇప్పటికే 35 కోట్ల షేర్ మార్కెట్కి దగ్గరైన ఈ చిత్రం ఫుల్ రన్ లో 40 కోట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్టిన పెట్టుబడికి రెండింతలకి పైగా లాభాలు చూపిస్తున్న ఈ సినిమాని ఎవరైనా పెద్ద స్టార్ తో చేయాలని శేఖర్ కమల మొదట్లో భావించట. మహేష్ బాబుకి కథ చెప్తే తాను దీనికి సూట్ అవనని అతను సున్నితంగా తిరస్కరించట. ప్రేమ కథా చిత్రాలు చేసే ఇమేజ్ మేకోవర్ కోసం చేస్తున్న రామ్ చరణ్ కూడా దీన్ని చేయనని చెప్పడం మరో విశేషం. ఆరెంజ్ తర్వాత మళ్ళీ ప్రేమ కథా చిత్రాన్ని అటెంప్ట్ చేయడానికి చాలా కాలం వేచి చూసిన చరణ్ ఫైనల్ గా రంగస్థలం 1985 ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు శేఖర్ కమల ఈ కథ అతనికి చెప్తే చేయనని చెప్పడంతో పాటు వరుణ్ తేజ్ కి దీన్ని డైవర్ట్ చేశాట. తన కజిన్ ఈ సినిమా చేయాలని చరణ్ భావించాడంటే కథ అతనికి నచ్చిందేనా కదా అర్థం. కాకపోతే తన స్టార్ ఇమేజ్ గురించి ఆలోచించి ఫిదా రిజెక్ట్ చేశాట రామ్ చరణ్. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఇలాంటి రిస్కులు తీసుకుంటే తప్ప ఎవరికైనా ఇమేజ్ పరమైన మార్పులు రావు. రంగస్థలంకి చరణ్ అదే చేస్తున్నాడు, కానీ దాని ఫలితం ఏమిటనేది ఇంకా తెలియదు. ప్రస్తుతానికి ఫిదాను మాత్రం ఈ స్టార్ హీరోలందరూ చేతులా మిస్ చేసుకున్నారు.